కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ వారి జీవితాలను నాశనం చేసింది. చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో చిన్నారులు, మహిళలతో కలిపి 17 మంది మరణించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో 17 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట్లోని యశోద, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మరణించడంతో ఒక్కసారిగా భాగ్యనగరం ఉలిక్కిపడింది. పాత బస్తీ అగ్ని ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రమాద స్థలాన్ని పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తరపున మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం వారి కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారన్నారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారని, సమగ్రంగా దర్యాప్తు చేస్తామన్నారు. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరే, వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి 2 లక్షలతో పాటు క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందిస్తామని మోదీ ప్రకటించారు. ఇక గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్ గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద గాని మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు. అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబం 100 ఏళ్లకు పైగా ఇక్కడే నివసిస్తోందన్నారు. जो दर्दनाक वाकया आज हादसा गुलजार हाउस में हुआ है, जिसमें एक खानदान जो पिछले 125 साल से इस इलाके में उन्हीं के इमीडिएट फैमिली मेंबर्स 17 लोगों की आज मौत हुई है और बड़ी तकलीफदेह बात है। और मैं इन 2 नौजवानों का शुक्रगुजार हूं कि जो सुबह में ये लोग अंदर घुसकर नमाज सुबह 6 बजे 5:30 पौने 6 बजे दरमियान में अंदर घुसकर बचाने की कोशिश भी किए, फिर फायर सर्विस भी आया। मगर अफसोसनाक बात है और हम ताज़ियत पेश करते हैं उनके ये डिसीज फैमिली मेंबर्स के लिए। గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలం అవుతున్నారని హరీష్ రావు విమర్శించారు.